అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది వృషభ రాశి వారికి 2026 మార్చ్ 17 మంగళవారం, 18 బుధవారం, 19 గురువారం, 20 శుక్రవారం రాశిఫలాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, అదృష్టం, జాగ్రత్తలు, దేవుడి అనుగ్రహం గురించి పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ఒక చిన్న మనవి. చాలామంది వీడియోలు చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం పెద్ద ఆశీర్వాదం. ఈ గోవింద ఆస్ట్రో సేవా కుటుంబాన్ని పెద్దదిగా చేయడానికి మీ సహాయం చాలా అవసరం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీరిలా చేయడం వల్ల మీకు శివయ్య ఆశీర్వాదం, ఆంజనేయస్వామి కృప తప్పకుండా లభిస్తుంది. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మీ రాశివారికి చాలా ముఖ్యమైనది. మీకోసం, మీ మంచి కోసం ఈ వీడియో. ఇప్పుడు రాశిఫలాను ప్రారంభిద్దాం. ఈ సమయంలో వృషభ రాశివారు అనుభవించే ప్రధాన విషయం ఆటుపోట్లు. మీరు ఎంత ప్లాన్ చేసి పనిచేసినా చివరి సమయంలో అడ్డంకులు రావడం జరుగుతుంది. గతంలో చేసిన కృషి ఫలితం రావాల్సిన సమయం వచ్చినా చిన్న చిన్న కారణాల వల్ల ఆలస్యమవుతుంది. ఇది మీ తప్పు వల్ల కాకుండా గ్రహస్థితుల ప్రభావం వల్ల జరుగుతుంది. ప్రస్తుతం శని ప్రభావం వల్ల సహనం పరీక్షకు వస్తోంది. మీరు త్వరగా ఫలితం రావాలని ఆశపడితే నిరాశ పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆలస్యమనేది అపజయం కాదు. భగవంతుడు మీకు పెద్ద ఫలితం ఇవ్వడానికి ముందుగా మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు మధ్యలో వదిలేస్తే ఫలితం రాదు, కానీ నిలబడితే ఒక్కసారిగా మార్పు వస్తుంది. కొన్ని పనులు 3 సార్లు ప్రయత్నించిన తర్వాత మాత్రమే సక్సెస్ అవుతాయి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని నెమ్మదిగా సాగుతుంది. కోపం పెంచుకుంటే నష్టం మీకే. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే అడ్డంకులు తగ్గుతాయి. ఈ కాలంలో ముఖ్యంగా చెయ్యకూడని పని ఏమిటంటే తొందరపడి నిర్ణయం తీసుకోవడం. ఉద్యోగం వదిలేయడం, వ్యాపారం మార్చడం, సంబంధాలు తెంచుకోవడం వంటి పనులు చెయ్యకండి. ఈ రోజులు పరీక్షకాలం మాత్రమే. వృషభరాశివారికి ఈ సమయంలో ఎక్కువగా బాధ కలిగించే విషయం అవమానం. మీరు చేసిన మంచి పనిని ఎవరూ గుర్తించకపోవడం, మీ మాటకు విలువ ఇవ్వకపోవడం, మీమీద తప్పు వేయడం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు తప్పు చెయ్యకపోయినా నింద మీమీద పడుతుంది. ఇది చాలా బాధ కలిగించే పరిస్థితి. మీరు మనసులో అనుకుంటారు, నేను ఎవరికీ తప్పు చెయ్యలేదు, అయితే నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అని. కాని జ్యోతిష్యం ప్రకారం ఇది కర్మ ఫలితాల శుద్ధికాలం. గతంలో చేసిన చిన్న చిన్న తప్పుల ఫలితాలు ఇప్పుడు ముగియడానికి వస్తాయి. అందుకే అవమానమనిపించే పరిస్థితులు వస్తాయి. ఈ సమయంలో ముఖ్యంగా మాటల మీద జాగ్రత్త అవసరం. కోపంలో మాట్లాడితే సమస్య పెద్దదవుతుంది. మీరు మౌనం పాటిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మీ దగ్గరివాళ్లే మీకు బాధ కలిగిస్తారు. స్నేహితులు దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. కాని ఇది శాశ్వతం కాదు. ఈ కాలం ముగిసిన తర్వాత అదేవాళ్లు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. ఈ రోజుల్లో మీరు చేయాల్సినది మీ విలువ మీకు తెలుసుకోవాలి. ఇతరులు గుర్తించకపోయినా భగవంతుడు చూస్తున్నాడు. ఈ భావన మీకు బలమిస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. చిన్న విషయం పెద్ద గొడవగా మారే అవకాశముంది. మీరు చెప్పిన మాటను వేరే విధంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల అపార్థాలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దలతో, జీవిత భాగస్వామితో, సోదరులతో మాటల్లో తేడా రావచ్చు. మీరు చెప్పేది సరైనదైనా ఎదుటివారు వినడానికి సిద్ధంగా ఉండరు. ఈ పరిస్థితిలో వాదించడం వల్ల ప్రయోజనముండదు. కుటుంబంలో ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, నిర్ణయాల విషయంలో విభేదాలు వస్తాయి. ఎవరు ఎంత చేస్తున్నారు అనే విషయం మీద చర్చలు జరుగుతాయి. ఈ సమయంలో మీరు తక్కువ మాట్లాడితే మంచిది. మీరు సహనం చూపిస్తే సమస్యలు తగ్గుతాయి. మీరు గెలవాలి అని ఆలోచిస్తే కుటుంబంలో దూరం పెరుగుతుంది. ఈ కాలంలో గెలుపు అంటే గొడవ ఆపడం. ఇంట్లో శాంతి కోసం ప్రతిరోజూ ఉదయం దేవుడి పేరు జపించడం మంచిది. మీ వల్ల గొడవ ఆగితే ఆ పుణ్యం మీకే వస్తుంది. ఈ 4 రోజులు నిశ్శబ్దంగా ఉంటే తర్వాత మంచి సమయం వస్తుంది. వృషభరాశివారు గౌరవాన్ని చాలా విలువగా భావిస్తారు. కానీ ఈ సమయంలో మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రావడం లేదు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఇతరులు మీను అర్థం చేసుకోరు అని భావన కలుగుతుంది. సమాజంలో, పనిచేసే చోట, బంధువుల మధ్య మీ గురించి తప్పుడు మాటలు వినిపించే అవకాశముంది. ఇది విని మీరు బాధపడతారు. కానీ ఈ సమయంలో స్పందిస్తే సమస్య పెరుగుతుంది.
జ్యోతిష్యం ప్రకారం శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి గర్వం తగ్గి వినయం పెరగాలి. అందుకే గౌరవం తగ్గినట్టు అనిపించే పరిస్థితులు వస్తాయి. ఇది శిక్ష కాదు, శిక్షణ. మీరు వినయం పాటిస్తే తర్వాత గౌరవం రెట్టింపవుతుంది. ఈ రోజుల్లో మీ పనిపై దృష్టి పెట్టండి. ఇతరులు ఏమంటున్నారో పట్టించుకోవద్దు. కొంతకాలం తర్వాత అదే సమాజం మీను ప్రశంసిస్తుంది. ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని బలంగా మార్చే కాలం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కనిపించే విషయం డబ్బు సమస్య. డబ్బు వచ్చినా నిలవదు. ఒక ఖర్చు ముగిసేలోపు ఇంకో ఖర్చు వస్తుంది. మీరు ప్లాన్ చేసిన విధంగా ఆర్థిక పరిస్థితి ఉండదు. పాత బాకీలు గుర్తుకు వస్తాయి. కొందరు డబ్బు అడగవచ్చు. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యమవుతుంది. వ్యాపారం చేసేవారికి కూడా ఆదాయం తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఎవరి మాట విని డబ్బు పెట్టకండి. తొందరపడి తీసుకున్న నిర్ణయం తర్వాత బాధ కలిగిస్తుంది. మీరు ఈ రోజుల్లో చెయ్యాల్సినది ఖర్చు తగ్గించడం. అవసరం లేని వస్తువులు కొనకండి. చిన్న మొత్తమైనా సేవ్ చేయండి. జ్యోతిష్యం ప్రకారం ఈ కాలం తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కానీ ఇప్పుడే జాగ్రత్త పడితే తర్వాత మంచి ఫలితం వస్తుంది. డబ్బు సమస్య వచ్చినప్పుడు భయపడకండి. ఇది శాశ్వతం కాదు. ఈ పరీక్ష తర్వాత స్థిరమైన ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో వృషభరాశివారికి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా పైవారి నుంచి ప్రశంస రావడం కంటే విమర్శలు ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. మీ పని సరిగా ఉన్నప్పటికీ చిన్న చిన్న తప్పులు పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇది మీ ప్రతిభ తగ్గినందుకు కాదు, గ్రహస్థితి వల్ల వచ్చే పరీక్షకాలం. కొంతమందికి పనిచేసిన ఫలితం ఇంకొకరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు చేసిన కృషి గుర్తింపు పొందకపోవడం వల్ల మనసులో బాధ పెరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా కోపంతో మాట్లాడకూడదు. ఉద్యోగంలో మాట తప్పితే తర్వాత సరిచేసుకోవడం కష్టమవుతుంది. కొంతమందికి బదిలీ, శాఖ మార్పు, బాధ్యతలు పెరగడం వంటి మార్పులు రావచ్చు. మొదట ఇవి కష్టంగా అనిపించినా తర్వాత మీకు ఉపయోగపడే మార్పులే అవుతాయి. కాబట్టి ఈ కాలంలో వచ్చిన మార్పులను శాపంగా కాకుండా అవకాశంగా చూడాలి. ఉద్యోగం మార్చాలి అనే ఆలోచన కొందరికి వస్తుంది. కాని ఈ 4 రోజుల్లో పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆలోచించి సమయం చూసి నిర్ణయం తీసుకుంటే మంచిది. సహనం పాటించిన వారికి తర్వాత మంచి అవకాశం వస్తుంది. వృషభరాశివారికి ఈ సమయంలో వ్యాపారంలో నెమ్మదిగా ఫలితాలు వస్తాయి. అమ్మకాలు తగ్గినట్టు అనిపిస్తుంది. వచ్చిన డబ్బు మళ్లీ ఖర్చులకే పోతుంది. కొంతమంది దగ్గర బాకీలు ఆగిపోతాయి. మీరు డబ్బు అడిగితే ఆలస్యం చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు ఈ రోజుల్లో తొందరపడకండి. పూర్తి సమాచారం లేకుండా పెట్టుబడి పెడితే నష్టం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. నమ్మినవాళ్ల వల్లే సమస్య వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీరు మురుపు వదిలేసిన పని ఇప్పుడు మళ్లీ మీకు ఉపయోగపడవచ్చు. కాబట్టి పాత పరిచయాలు, పాత కాంటాక్ట్స్, పాత ప్లాన్స్ గుర్తుచేసుకోవడం మంచిది. ఈ కాలంలో ఎక్కువ లాభం రావడం కంటే నష్టం లేకపోవడం గొప్ప విషయం. కాబట్టి పెద్ద రిస్క్ తీసుకోవద్దు. నెమ్మదిగా ముందుకు వెళితే తర్వాత మంచి కాలం వస్తుంది. ఈ సమయంలో చదువుతున్న వృషభరాశివారికి తగ్గే అవకాశం ఉంది. చదవాలని అనిపించినా మనసు నిలబడదు. మొబైల్, ఆలోచనలు, భయం, ఒత్తిడి ఇవన్నీ చదువుపై ప్రభావం చూపుతాయి. పరీక్షలు దగ్గరపడితే టెన్షన్ పెరుగుతుంది. నేను చదివింది సరిపోదేమో అనే అనుమానం వస్తుంది. ఇది సాధారణం. ఈ సమయంలో మీరు ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి సమయం వేరుగా ఉంటుంది. కొంతమందికి చదువు మధ్యలో ఆపేయాలనే ఆలోచన వస్తుంది. కాని ఇది తాత్కాలిక భావన. ఈ కాలం ముగిసిన తర్వాత మళ్లీ ఆసక్తి వస్తుంది. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకండి. చదువులో విజయానికి ఒకే మార్గం, క్రమం. ప్రతిరోజూ కొంచెం చదివినా సరే ఆపకుండా కొనసాగించాలి. ఈ 4 రోజులు కష్టంగా అనిపించినా తర్వాత ఫలితం కనిపిస్తుంది. గురువుల సలహా తీసుకుంటే మంచిది. ఒంటరిగా బాధపడకుండా అడిగితే మార్గం తెలుస్తుంది. ఈ సమయంలో ప్రేమలో ఉన్న వృషభరాశివారికి అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను వేరే విధంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. చిన్న విషయమే పెద్ద గొడవగా మారుతుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ ఎదుటివారు అనుమానం పెట్టవచ్చు. ఇది చూసి మీరు బాధపడతారు. కాని ఈ సమయంలో కోపంతో స్పందిస్తే సంబంధం దూరమవుతుంది. కొంతమందికి మాట్లాడకుండా ఉండడం జరుగుతుంది. ఫోన్ చెయ్యాలా వద్దా అనే సందేహం వస్తుంది. ఈ పరిస్థితిలో అహంకారం పెంచుకుంటే దూరం ఎక్కువవుతుంది. ఎవరో ఒకరు ముందుగా మాట్లాడాలి. ప్రేమలో ముఖ్యమైన విషయం సహనం. ఈ రోజుల్లో మీరు వినే అలవాటు పెంచుకుంటే సమస్య తగ్గుతుంది. వెంటనే సమాధానం ఇవ్వకుండా ఆలోచించి మాట్లాడాలి.
ఈ కాలం తర్వాత సంబంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. కాని ఈ పరీక్షను దాటాలి. నిజమైన ప్రేమ ఉంటే ఈ కాలం దూరం చెయ్యదు, దగ్గర చేస్తుంది. వివాహితులైన వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలు పెద్ద చర్చలుగా మారే అవకాశముంది. ఎవరు తప్పు చేశారు అనే విషయం మీద వాదన జరుగుతుంది. ఇంట్లో బాధ్యతలు, డబ్బు, పిల్లల విషయాలు, బంధువుల మాటలు ఇవన్నీ కలిపి మనసులో భారంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మాట్లాడకపోవడం కూడా సమస్య అవుతుంది. మీరు చెప్పేది సరైనదైనా ఎదుటివారు వినకపోవచ్చు. ఈ సమయంలో గెలవాలని కాకుండా శాంతి ఉండాలని ఆలోచించాలి. మీరొక అడుగు వెనక్కి వేస్తే గొడవ ఆగుతుంది. కొంతమందికి పాత విషయాలు గుర్తుచేసుకుని మళ్లీ గొడవపడే పరిస్థితి వస్తుంది. గతాన్ని తవ్వితే వర్తమానం నశిస్తుంది. కాబట్టి ఈ కాలంలో పాత విషయాలు మాట్లాడకపోవడం మంచిది. దాంపత్య జీవితం బలంగా ఉండాలంటే పరస్పర గౌరవం అవసరం. ఈ 4 రోజులు సహనం పాటిస్తే తర్వాత సంబంధం మరింత బలపడుతుంది. ఈ కాలం పరీక్ష మాత్రమే, విడిపించే కాలం కాదు. వృషభరాశివారికి సాధారణంగా సహనం, పట్టుదల, నిజాయితీ అనే మంచి లక్షణాలుంటాయి. మీరొక పని ప్రారంభిస్తే పూర్తి చేసే వరకు ఆగరు. ఇతరుల కోసం కష్టపడటానికి వెనుకాడరు. కాని ఈ సమయంలో మీలో ఉన్న మరోవైపు కూడా బయటకు వచ్చే సూచనలున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువగా ఆలోచించటం వల్లే సమస్యలు పెరుగుతాయి. ఎవరో ఒకరు చెప్పిన మాటను మనసులో పెట్టుకుని తిరిగి తిరిగి గుర్తు చేసుకుంటారు. ఈ అలవాటి వల్ల మీకే బాధ ఎక్కువవుతుంది. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా భావోద్వేగంగా ఉంటారు. ఎవరైనా మీను తక్కువగా చూసినా వెంటనే స్పందించరు, కాని మనసులో దాచుకుంటారు. ఈ రోజుల్లో ఇదే మీకు కష్టమవుతుంది. మంచి లక్షణం, మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించరు. చెడు లక్షణం, మీరు చేసిన మంచిని గుర్తించకపోతే బాధ ఎక్కువగా పడతారు. ఈ సమయంలో మీరు మీ స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరముంది. ఎవరూ మీను అర్థం చేసుకోవటం లేదు అనిపించినప్పుడు కోపపడకండి. మీ విలువ మీకు తెలుసుంటే చాలు. ఈ కాలం మీలో సహనాన్ని పెంచుతుంది. మీరు తట్టుకుంటే తరువాత మీరు మరింత బలంగా మారుతారు. ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి బయట ప్రపంచం కంటే లోపల ప్రపంచం ఎక్కువగా అనిపిస్తుంది. జనాలతో మాట్లాడాలని అనిపించదు. కొంతసేపు ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది మనసు విశ్రాంతి కోరుతున్న సంకేతం. ఎక్కువ శబ్దం, ఎక్కువ మాటలు, ఎక్కువ పని ఇవన్నీ మీకు అలసట కలిగిస్తాయి. అందుకే ఈ సమయంలో మీరు నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. కొంతమందికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. గతంలో జరిగిన విషయాలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు బాధ కలిగించినా ఇవే మీను లోపల నుంచి బలంగా చేస్తాయి. ఈ కాలంలో ధ్యానం, ప్రార్థన, మంత్రజపం చెయ్యాలని అనిపిస్తుంది. దేవాలయం వెళ్లాలని అనిపిస్తుంది. ఇది గ్రహస్థితి వల్ల వచ్చే ఆత్మపరిశీలన కాలం. ఈ కాలాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నిజానికి భగవంతుడు మీతో ఉన్న కాలమిది. ఈ నిశ్శబ్దం తర్వాత మీలో కొత్త ధైర్యం వస్తుంది. వృషభరాశివారికి ఈ సమయంలో దేవుని పేరు ఎక్కువగా గుర్తుకు వస్తుంది. కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, కారణం లేకపోయినా దేవుడి దగ్గరకు వెళ్లాలని అనిపిస్తుంది. ఇది మంచి సంకేతం. ఇప్పటివరకు మీరు మీ శక్తిపై నమ్మకం పెట్టుకున్నారు. కాని ఈ కాలంలో భగవంతుడి కృప లేకుండా ఏదీ జరగదని అనుభవంతో తెలుసుకుంటారు. కొంతమందికి అనుకోకుండా పూజలు చేయడం మొదలవుతుంది. కొందరికి పెద్దలు చెప్పిన మంత్రాలు గుర్తుకు వస్తాయి. కొందరికి ఆలయానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఈ కాలంలో చేసిన ప్రార్థన వృధా కాదు. వెంటనే ఫలితం కనిపించకపోయినా తరువాత జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీరు నిజంగా భక్తితో ప్రార్థిస్తే మనసుకు శాంతి వస్తుంది. సమస్యలు వెంటనే పోకపోయినా భయం తగ్గుతుంది. ఈ భయం తగ్గటం కూడా దేవుని కృపే. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న పూజ కూడా పెద్ద పుణ్యంగా మారుతుంది. భక్తి పెరగటం అంటే కష్టం ముగియబోతోందనే సంకేతం. ఈ సమయంలో వృషభరాశివారికి పెద్ద విజయాలు వెంటనే రావు, కానీ చిన్న చిన్న మంచి విషయాలు జరుగుతాయి. మీరు ఆశించని చోట నుంచి మంచి మాట వినిపిస్తుంది. ఎవరో ఒకరు మీను గుర్తు చేసుకుని మాట్లాడతారు. కొన్నిసార్లు చిన్న పని పూర్తయినా మీకు పెద్ద ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని అవుతుంది. కుటుంబంలో చిన్న శుభవార్త రావచ్చు. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. మీకు ఇష్టమైన పని చేసే అవకాశం రావచ్చు. ఇవి చిన్న విషయాలే అయినా మీ మనసుకు ధైర్యమిస్తాయి.
ఈ కాలంలో భగవంతుడు పెద్ద సంతోషం ఇవ్వకపోయినా మీరు పూర్తిగా కూలిపోకుండా చిన్న ఆనందాలిస్తాడు. ఇది కూడా కృపే. ఈ చిన్న మంచి సంఘటనలు ఒక సంకేతం. మీ కష్టం ముగిసే దశ దగ్గర పడుతోంది. ఇంకా కొద్దిసేపు సహనం ఉంటే మంచి కాలం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. మీరు ఆశించిన వాళ్లు సహాయం చేయకపోవచ్చు, కానీ మీరు ఊహించని వ్యక్తి మీకు తోడుగా నిలుస్తాడు. ఇప్పటివరకు మీతో మాట్లాడని వ్యక్తి కూడా ఈ సమయంలో మీకు సహాయం చేసే అవకాశం ఉంది. ఇది భగవంతుడు పంపిన సహాయం అని చెప్పాలి. కొంతమందికి పాత పరిచయం మళ్లీ వస్తుంది. ఆ వ్యక్తి ద్వారా పని సెట్టవుతుంది. కొంతమందికి ఆర్థిక సహాయం వస్తుంది. ఇంకొంతమందికి మంచి సలహా దొరుకుతుంది. ఈ సహాయం చిన్నదైనా మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో ఈ సహాయం వస్తుంది. అందుకే ఇది అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరూ లేరు అనుకున్నప్పుడు కూడా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. మీరు సహనం కోల్పోకపోతే సరైన సమయంలో సరైన మనిషి మీ జీవితంలోకి వస్తాడు. ఈ సంకేతం కనిపించటం అంటే మీ కష్టం చివరి దశలో ఉంది. ఈ 4 రోజుల్లో మొదటి 2 రోజులు కష్టంగా అనిపించినా తరువాతి రోజుల్లో పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నట్టు కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఆశ వదిలేసిన విషయం మళ్లీ ముందుకు రావచ్చు. ఇది గ్రహస్థితిలో వచ్చే చిన్న మార్పు వల్ల జరుగుతుంది. ఇప్పటివరకు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. కానీ ఇప్పుడు అదే పని సులభంగా పూర్తయ్యే అవకాశముంది. ఇది మీ కష్టం వృధా కాలేదనే సంకేతం. కొన్నిసార్లు జీవితంలో ఆలస్యమైన ఫలితం వచ్చినప్పుడు అది ఎక్కువ కాలం నిలుస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు భయపడిన విషయం అంత పెద్ద సమస్య కాదని తెలుసుకుంటారు. మనసులో ఊహించుకున్న కష్టం నిజంగా అంత తీవ్రంగా ఉండదు. ఈ భావన మీలో ధైర్యాన్ని పెంచుతుంది. కొంతమందికి ఆరోగ్య సమస్య తగ్గుతుంది. కొంతమందికి డబ్బు సమస్య కొంచెం తగ్గుతుంది. ఇంకొంతమందికి మనసుకు శాంతి వస్తుంది. ఇవన్నీ చిన్న మార్పులే అయినా జీవితంలో పెద్ద మార్పుకు ప్రారంభమవుతాయి. ఈ రోజుల్లో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మార్పు ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా వస్తుంది. మీరు సహనం కోల్పోకపోతే ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మారుతుంది. వృషభరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అనుభవం ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలో ఎవరో ఒకరు మీకు తోడుగా నిలుస్తారు. అది కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి కావచ్చు. ఈ సహాయం కేవలం మాటలలో మాత్రమే కాదు, కార్యరూపంలో కనిపిస్తుంది. మీరు చెయ్యలేని పని ఎవరో ఒకరు చేసి ఇస్తారు. మీరు వెళ్లలేని చోటికి ఎవరో తీసుకెళ్తారు. మీరు అడగకపోయినా సహాయం చేసే వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. కొంతమందికి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కొంతమందికి గురువులాంటి వ్యక్తి మార్గం చూపుతాడు. ఇంకొంతమందికి కుటుంబంలోనే ఎవరో అండగా నిలుస్తారు. ఈ కాలంలో భగవంతుడు నేరుగా కనిపించాడు, కాని మనుషుల రూపంలో సహాయం పంపుతాడు. మీరు నమ్మకం కోల్పోయినప్పుడు ఈ సహాయం వస్తుంది. అందుకే ఇది సాధారణ సంఘటన కాదు, దైవ సంకేతం. ఈ రోజుల్లో మీరు వినయంగా ఉంటే మరింత సహాయం లభిస్తుంది. అహంకారం పెంచుకుంటే అవకాశాలు దూరమవుతాయి. కాబట్టి సహాయం వచ్చినప్పుడు కృతజ్ఞతతో స్వీకరించాలి. ఈ కాలం పూర్తిగా కష్టకాలం కాదు, ఇది మంచి కాలం మొదలయ్యే ముందు వచ్చే పరీక్ష. మీరు ఇప్పటివరకు అనుభవించిన సమస్యలు ముగియడానికి దగ్గరలో ఉన్నాయని సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త పని అవకాశం వస్తుంది. కొంతమందికి కొత్త పరిచయం జీవితాన్ని మార్చేలా ఉంటుంది. ఇంకొంతమందికి డబ్బు వచ్చే మార్గం కనిపిస్తుంది. మొదట చిన్నగా ప్రారంభమైనా తరువాత పెద్దగా మారే అవకాశముంది. ఈ రోజుల్లో మీరు గమనించాలి, మీకు ముందుగా వచ్చిన సమస్యలే ఇప్పుడు మీకు బలమవుతాయి. మీరు ఎదుర్కొన్న అవమానం, కష్టం, ఒత్తిడి ఇవన్నీ మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చాయి. అందుకే వచ్చే మంచి కాలాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. బంగారు కాలమంటే ఒక్కరోజులో ధనవంతుడు కావడం కాదు, స్థిరంగా ఎదగడం, మనసుకు శాంతి రావడం, కుటుంబంలో సంతోషం రావడం, ఇవే నిజమైన మంచి కాలం. ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న సంకేతాలు కనిపిస్తాయి. పని కుదరడం, మంచి వార్త రావడం, పాత సమస్య తీరడం, ఇవి అన్నీ మంచి కాలం దగ్గరలో ఉందని చెప్పే సూచనలు. ఈ సమయంలో వృషభరాశివారు ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సంపాదించాలనే ఆలోచన కంటే ఉన్నది కాపాడుకోవాలనే ఆలోచన మంచిది. ఖర్చు ఎక్కడ పెరుగుతుందో గమనించాలి. కొంతమందికి అవసరం లేని ఖర్చులు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే డబ్బు వెళ్తోంది. ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించాలి.
ఎవరి మాట విని పెట్టుబడి పెట్టకండి. త్వరగా లాభం వస్తుందని చెప్పినా నమ్మకండి. ఈ కాలంలో నెమ్మదిగా సంపాదించిన డబ్బే నిలుస్తుంది. పాత బాకీలు ఉంటే ఒక్కసారిగా తీర్చాలని ప్రయత్నించకండి. కొంచెం కొంచెంగా తగ్గించండి. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు పెరగడానికి ముఖ్యమైన మార్గం క్రమం, నియంత్రణ, సహనం. మీరు ఈ 3 పాటిస్తే తరువాతి నెలల్లో పరిస్థితి మెరుగవుతుంది. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది. కాని అది మొదట చిన్నగా ఉంటుంది. దాన్ని చిన్నగా భావించి వదలకండి. అదే తరువాత పెద్ద ఆదాయమవుతుంది. ఈ సమయంలో మనసుకు ధైర్యం, ఇంటికి శాంతి, జీవితానికి రక్షణ కావాలంటే దుర్గాదేవి ప్రార్థన చాలా మంచిది. వృషభరాశివారికి ఈ రోజుల్లో దేవీ ఉపాసన మనసుకు బలమిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించాలి. తొందరగా కాకుండా భక్తితో చెప్పాలి. ఓం ధుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు చెప్పడం మంచిది. జపం చేసే సమయంలో మీ సమస్యను మనసులో చెప్పండి. మీకు బాధ కలిగించిన విషయం దేవికి అర్పించండి. ఈ విధంగా ప్రార్థన చేస్తే మనసులో భయం తగ్గుతుంది, ఇంట్లో కలహం తగ్గుతుంది, డబ్బు సమస్య నెమ్మదిగా తగ్గుతుంది, దారి కనిపిస్తుంది. దేవి కృప అంటే ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు. ముందు మనసుకు శాంతి వస్తుంది, తర్వాత సమస్యకు మార్గం కనిపిస్తుంది, చివరికి జీవితం స్థిరపడుతుంది. ఈ 4 రోజులు భక్తితో గడిపితే తర్వాత వచ్చే కాలం మీకు అనుకూలంగా మారే సూచనలు బలంగా ఉన్నాయి. ఇంతవరకు వృషభరాశి వారికి సంబంధించిన ఈ 4 రోజుల ఫలితాలను పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం. ఈ ఫలితాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కు మీ ప్రేమ, మీ సహాయం కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎవరికి అవసరముంటుందో వారికి ఈ వీడియో చేరేలా చేయండి. చాలామంది వీడియోలు పూర్తిగా చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం చాలా పెద్ద సహాయం. ఇంకా ఇలాంటి రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం, పరిహారాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి. మీ జీవితంలో శాంతి, సంతోషం, ధనం, ఆరోగ్యం కలగాలి అని కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.